మన ఎమ్మెల్యే కూటమి ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు 2వ వార్డులో ప్రతి ఇంటికి తిరిగి సమస్యలు తెలుసుకోవడం జరిగినది. అక్కడ ఉన్న ప్రజలు అంటే సమస్య చెప్తుంటే ఆయన ఇని అక్కడ వాళ్ళకి సమాధానం చెప్తూ మా కూటమి నాయకులకు కానీ ఏదైనా ఒక లెటర్ ప్యాడ్ మీద చెప్పిన సింగారం లేకుంటే మా వాసన తట్టుకోలేము. రోజు ఉంటుంది ఇక్కడ లేదు, ఈ సోమవారం అది లేదు, మరి రేపు ఆదివారం వరకు ఉంటుంది. ఎవరిది స్థలం? ఎవరిది? మాదే. అప్పుడు మా పెద్దలు మామేసుకున్నట్లు వాళ్ళు అమ్మేసలేరు. పరంపోకు భూమి మీకు ఎట్లేసి ఇచ్చారనో మాకు అట్లేసి ఇచ్చారు. మా ఓ తాత అంటాడు ఆయప్పని ఈడప్ప మాకు పిల్లలు దండుకుంటారు అయ్యలేదంటే ఆ మాట అంటాడు. ఇంకెవరెవరికి అందరు చెప్తే ఏమన్నా కుక్కలంట కుట్టే ఆతి ఎక్తిక్క దాలేత ఖాతి జాతి అని అంటాడు వాడు. మరి కూరంతాడు అట్లా అన్న పెద్ద లేదా ఎవరైనా అందరం తోలుకొని చూపించాను నేను అప్పుడు. నాగరెడ్డి అని నితిమరెడ్డి అని వాళ్ళందరూ తోలుకొని వచ్చి చూపించాను. చూపిస్తే ఈడంటే అట్లా ఇడకూడదు, అట్లా ఇడకూడదు. మా మిడిసేలో మీకు ఎట్లా వేయించారా పరంపోకు భూమి, మాకు అట్లా వేయించారా? ఎందుకు మా తిట్టారు కాదు. అప్పుడు అన్నల్ని అందరం తోలుకొని వచ్చి ఇడిమని అప్ప అని చెప్తుంది కదా. అప్పుడు అట్లానే అనమాట. కుక్కలు వస్తాయి ఒక కండేస్తే పోతారని మాట అని. అప్పుడు ఇంకెవరు చెప్తే ఎవరు ఇంట్లో ఏం చేయాలి? చూడాలి కదా, పట్టించుకోవాలి కదా. పెద్ద కొనుక్కున్నాడు. మాకు 10 పైసలు ఇచ్చింటే వాళ్ళు అప్పుడు తప్పు పుట్టాడు వాడు. మాకు మీ వాళ్ళు ఎట్లా వేయించారా పరంపోకు భూములన, మాకు అట్లా వేయించారు మా పెద్దప్ప మా అప్ప అని అంటాడు వాడు. నాకు ఎప్పుడు చెప్పలే కదా, నీకు కాదు అన్నల్ని పెద్దమ్మని కుక్కతో పోల్చడం తప్పు. పెద్దమ్మని గౌరవం ఇవ్వాలా కదా. నేనే దగ్గరికి వచ్చి ఇంత గౌరవం ఇస్తాను నీ అమ్మ, అవునా కదా? నేను ఇంటింటికి వచ్చి మేము పలకరించుకుంటా జాగ్రత్తగా చూసుకుంటున్నాను లేదా? మరి అట్లాంటిది నిన్ను అట్లా అంటే ఒప్పుకుంటామా? దగ్గర పెట్టుకోమని వచ్చి చెప్తారు కదా, వాళ్ళకని పోతాడు ఆ మాట అంటే నేను చెప్తే కూడా లాభం లేదు. ఇంక వచ్చిన వాళ్ళని అట్లా అన్నప్పుడు నేను ఎందుకు అనిపించాలి వాళ్ళని? నేను చెప్పలేకున్నట్లున్నాను చూడప్ప. మీరంతా నాయకులు గట్టిగా చూసుకోవాలా. పెద్ద ప్రజల్ని ఏమన్నా అంటే ఊరుకోవద్దు. ఏం లోనమ్మా పెట్టినారా? ఇప్పుడు బిల్ రాలేదు. అట్లా దాదాపు సార్ ఆమె వచ్చేసి టాప్ అయిపోయింది సార్. గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వస్తే మనకి బిల్స్ పెట్టేస్తాం సార్. మనకి అది టాప్ అయిపోయింది సార్. టాప్ అయిపోయిన వాటి సార్ పేరు ఏం పేరు? లింగమ్మ సార్. ఉంది సార్. మళ్ళీ ఒకసారి రాసుకొని జాగ్రత్తగా. చాలా 10 ఏళ్ళ నుంచి అట్లే ఉండే కేసు మట్టం లోన్ కాకున్నట్లుండే. ఇప్పుడు ఏదో మీకు ఉన్నాను, మాకు అదొకటి చేసేయండి. చేస్తాంలేమ్మా. ఇట్లా టాప్ వేసినవి 314 ఉండే టౌన్ మొత్తం. ఇవన్నిటికీ తమరు మీరు పైన కలెక్టర్ తన వాళ్ళతో మాట్లాడితే బిల్లులు పడతాయి. నాకు గుర్తు చేయనన్నా, నాకు గుర్తు చేస్తే నేను స్పెసిఫిక్గా మాట్లాడతాను. మిస్ కాకూడదు, ఏ చిన్న విషయం కూడా మిస్ కాకుండా నోట్ చేసుకోండి. ప్రతి ఒక్కరి సమస్య తీర్చాలా. ఏమా అమ్మా, ఈసారి నీ మీదకి ఎవరన్నా వస్తే నేరుగా నా దగ్గరికి రా. నీ కొడుకులాగా నేను కదా, నిన్నంటే నన్ను అన్నట్టే గుర్తుపెట్టుకు ఎప్పుడు కూడా. సరేనమ్మా? అన్న బాగున్నారా? బాగున్నావా? చెప్పినారు భీము దూరంగా ఉంది, ఇటుకొచ్చి మనం పోలేము కదా దూరం. ఇప్పుడు వీళ్ళ కొలాయి, ఇంటింటి కొలాయి లేదా ఇక్కడ? ఎన్ని ఇళ్ళ కొలాయి ఉందైనా సర్వే చేయండి. ఇంటి ముందు రోడ్డు ట్యాప్ అన్న వేసేయండి. నీకు అర్థమైందమ్మా? ఇప్పుడు ఇంటి లోపలికి వేయాలంటే ఇంటి గుర్తు ఉండాలా. పాప మా పేదవాళ్ళు ఎట్లా ఇంటి గుర్తు కట్టరు కదా వాళ్ళు. ఇంటింటి కొలాయి దానికి
బేస్డ్కి ఈ ట్యాబ్లన్నీ బంద్ చేసి ఇంటింటికి తీసుకోండి మీరే ఇదేని మనకు పెట్టిండే సార్ అమృత స్కీమ్. నువ్వు ఇంటింటికి ఇస్తారంట, నువ్వు గుత్త కట్టట్లేదని చెప్తున్నాడు మున్సిపాలిటీ వాళ్ళు. మనకు 200తోనే ఇచ్చేస్తాం సార్. 200 రూపాయలు కడితే ఇస్తారట. నేను కడతాను ఆమె పేరు మీద, ఆమె కనెక్షన్ ఇవ్వండి. నువ్వు ఇప్పుడు ఇట్లా పేదవాళ్ళు ఎవరన్నా ఉండి లేకపోతే నన్ను అడగండి, నేను కట్టేస్తాను, వాళ్ళ ఇంటి కనెక్షన్ ఇచ్చేయండి. 200 కదా ఎంతమంది అదేనా. నేనేం చేస్తానంటే ఈ ఆడవాళ్ళు ఎవరు పాపం చేసుకుని బతికేవాళ్ళు కదా, వాళ్ళకి 200 రూపాయలు కూడా కష్టమే కదా. అందువల్ల ఆ లెక్క వేయండి, ఈ వార్డులో పక్క వార్డులో 200 ఎంతమందికి అవుతుందో లెక్కేసి ఆ డబ్బులు నేనే కడతాను పర్సనల్గా. వాళ్ళ ఇంటింటి కనెక్షన్ ఇచ్చేస్తే అయిపోయాయి కదా. ఇస్తాం సార్. అంటే వాళ్ళకి హౌస్ ట్యాక్స్ మాత్రం బేస్డ్ సార్. మనం ఆన్లైన్లో హౌస్ ట్యాక్స్ చూడండి ఎంతమందికి హౌస్ ట్యాక్స్ ఉందో చూడండి. హౌస్ ట్యాక్స్ ఉండే వాళ్ళంతా మన దగ్గర రాకుండా కట్టేస్తారు సార్. వితౌట్ హౌస్ ట్యాక్స్ వెరిఫై చేయండి, వెరిఫై చేయండి, మళ్ళీ ఒకసారి వెరిఫై చేయండి, తప్పేముంది. హౌస్ ట్యాక్స్ ఎంత పడుతుంది? హౌస్ ట్యాక్స్ ఎంత పడుతుంది? చంద్రమోహన్ ఆర్ఐ ఉన్నాడు సార్ ఇక్కడ. ఆరే చంద్రమోహన్ నువ్వు ఇక్కడ ఉండాలి కదా నాన్న, ఎక్కడ ఉంటే ఎట్లా? ఇక్కడ ఉండాలి కదా, ఎక్కడెక్కడ ఉండుకుంటావు. ఇప్పుడు ఈ వార్డుల్లో పేదవాళ్లకు ట్యాక్స్ లేని ఇల్లు ఎన్ని ఉన్నాయని క్యాలిక్యులేట్ చేయండి. ఇప్పుడు 100 ఇల్లు ఉన్నాయనుకోమ్మా, 100లో ఎంతమందికి పన్ను వేయలేదు అని క్యాలిక్యులేట్ చేయండి. చేసి దాని ప్రకారం ఎవరికైనా అలా చేయలేకపోతే ఎంత వద్దు అని క్యాలిక్యులేట్ చేయండి. ఉదాహరణకి ఈ ఇల్లు ఎక్కడమ్మా, ఎన్ని సెంట్లు ఉంది? 1 సెంట్ ఉందా? అర్ధం సెంట్ అనుకో, ఎంత ట్యాక్స్ పడుతుంది? 27 రూపాయలు, అంతే కదా. వాళ్ళకి ఎవరెవరికైతే లేవు చెయ్యి, వాళ్ళు కట్టలే 27 రూపాయలు కూడా వీళ్ళకి కష్టం ఉందనుకో, నేను కడతాను. నేను కట్టైనా సరే వాళ్ళకి శిస్తు ఇస్తాను. వాళ్ళకి ట్యాప్ నువ్వు ఇచ్చినావు అనుకో, వాళ్ళు ట్యాప్ ఇస్తారు. ఒకరు చెప్పుకుంటూ ఉంటే కుదరదు కదా. నేను చూస్తానమ్మా, ఫస్ట్ అన్ని రాసుకొని ఊరంతా తిరుగుతున్నా కదా, ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి అన్ని లెక్కేసి చేస్తా. కొంచెం టైం పడుద్ది, ఓపికగా ఉండాలి. ఏమయ్యా చక్రాలకి ఇచ్చేచ్చు కదా. ఏం రెండు తోసుకునే చక్రాలు కూడా ఇప్పించలేకపోతే ఏం ఆపిస్తారులే మీరు, నాకు అర్థం కదా. వాళ్ళు ఎట్లా పని చేస్తారు? వాళ్ళకి గ్లౌజులు ఎక్కడ? గ్లౌజులు ఇవ్వాలి కదా, వాళ్ళకి షూలు లేవు. వాళ్ళ ఆరోగ్యం పాడైతే మరి పరిస్థితి ఏంది? ఎందుకు అట్లా చేయడం? ఇద్దరే ఉన్నారా? వార్డుకి ఎంతమంది ఉంటారు? వార్డుగా 4 సార్. అంటే మైక్రో ప్యాక్ వైజ్గా ఒక వెహికల్కి 2 చొప్పున ఇస్తాం సార్. డోర్ టు డోర్ మొత్తం కలెక్షన్ చేస్తాం సార్. ఎంత వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్, వాళ్ళకి ప్రొటెక్షన్ కూడా ఇవ్వాలి కదమ్మా కదా. వాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది, ఎవరు బాధ్యులు కదా. వాళ్ళ గ్లౌలు ఉండాలా, షూ ఉండాలా కదా, చక్రాలు ఉండాలి బండికి. లేకపోతే ఇట్లా ఎత్తుకుని పోవాలన్నా, బండి తీసుకుని వచ్చి అక్కడ పెట్టుకుంటే దాంట్లో వేసుకుంటూ పోవాలి. బండి లేకపోవడం వల్ల ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆ డబ్బాలో వేస్తూ ఉన్నారు కదా. కరెక్ట్, అది పోనీ స్పెసిఫిక్ మెథడ్ కాదు కదా. సీరియస్గా ఉండాలన్నా. చిన్న విషయాలు కదా, చాలా చిన్న విషయాలు చాలా సీరియస్గా ఉంటాయి. వాళ్ళు కూడా ముఖ్యమే కదా మనకి. నాకు ఎప్పటిలోపు కరెక్ట్ చేస్తారు, ఎప్పటిలోపల సరి చేస్తారు ఊర్లో అందరికి. ఊర్లో అందరికి, ఇక్కడనే కాదు, రోజు వాటిలో తిరుగుతున్నా కదా, ఎక్కడ దొరికినా అడుగుతాను మిమ్మల్ని. ఏం బాగున్నా? ఏం చేస్తుంటావు? ఎక్కడ? మార్కెట్ పోతావా? శబాష్ శబాష్. ఇప్పుడు కూలి పనులు లేవు కదా. 55 ఏళ్ళ నీకు? నీకు 40 ఏళ్ళ కనబడుతున్నావు నువ్వు. శంకర్కి పెళ్లి చేద్దామే, మనం లాభం లేదు. ఈయనకి 60, మీరు చెప్పి 60 ఏళ్ళు అంటే ఒప్పుకుంటావు ఈయనకి కదా. 40 ఏళ్ళ పిల్లలు, బిడ్డలో కొడుకు డిగ్రీ చేసినాడు, ఉద్యోగం లేదు. ఎక్కడున్నాడు? ఇప్పుడైనా సరే నేర్చుకో, కొత్త విషయాలు నేర్చుకొని ఎదిగితే మంచిది కదా కదా. నువ్వు అమ్మాయిలేకపోతే మళ్ళీ అట్లా అలవాటు అయిపోద్ది కదా నీకు. ఏదో బాగుంది మనకి, ఈ రోజుకి ఇంత వస్తుంది అలవాటు అవుద్ది కదా. ఏం చేస్తావా? చెయ్యి. ఏదైనా చేసే ఆలోచన ఉంటే నన్ను కలువు, నేను చెప్తాను దాని మార్గం ఎలా అని చెప్తాను. నేను చెప్తాను ఈ పిల్లడికి ఏం చేయాలని. ఈయనకి 60 ఏళ్ళు పింఛను కావాలి కదా.
ఇంకా 6 నెలలు తక్కువ ఉందంట ఆయన చెప్పినా నువ్వు చిన్నోడని జనవరిలో వస్తే చిన్నోడని చెప్పినా నేను కదా ఆయన 60,000 అయిపోతుందని చెప్పు పెన్షన్ సరేనా కొనుక్కుంటే మీకు కథ చేస్తానమ్మంటే గెలిపించింది ఏం చేస్తారు మా గేర్ల మీరు కొలా చేసిన చూపి నువ్వు నీళ్లు కొలా వెనక కొలా నీళ్ళు కంటే నీళ్లు లేవు గంట వేసిన నీళ్ళు మీకు నీళ్ళు లేవు ఒకరొకరు మాట్లాడు గెలిపిస్తామని మా అంత గెలిపిస్తాం ఏం చేస్తాం మా గేర్కి ఒక వాటి ఉండదా ఒక బడి ఉండదా చెప్పారు సార్ ఒకసారి వద్దాం సురక్షంగా ఉంటాం అడగము పింఛన్ రాలేదు ఇంట్లో నీళ్ళ ప్రాబ్లం ఉన్నాక సార్ ఇమ్మీడియట్ గా పైప్ లైన్ ఉన్నాయి ఈ అమ్మకైతే అసలు నీళ్ళే రాదు. సురేష నువ్వు మాట్లాడకూడదు మాట్లాడకూడదు నువ్వు మాట్లాడకూడదు వాళ్ళు ఎంత ఇబ్బంది పడారు గవర్నమెంట్ వచ్చినా నేను చెప్తాను నువ్వు ఉండు కాదు, మన కూటమి ప్రభుత్వం అని చెప్పు. నువ్వు ఉండు నాయన అప్పుడు నువ్వు చేయలేదు నువ్వు కౌన్సిలర్ ఉన్నప్పుడు చేయలేదు ఇప్పుడు మాట్లాడే అర్హత లేదు ముందు నువ్వుగా ఉండాలి సురేష ఉండాలా అది కాదు వాళ్ళ సమస్య ఉంది మాట్లాడతారు ఇప్పుడు నువ్వు చేపిలేదు పని కాలు నువ్వు చేపిస్తువా పైప్ లైన్ నువ్వు చేపిస్తువా చెప్పు మా ఎమ్మెల్యే అయినప్పుడు మామ అధికారులు వెంట పడి చేపించినాము సురేష నువ్వు మాట్లాడద్దు ఉండు గంట నడిచేది మాట్లాడకూడదు మీరు బీజేపీ నాయకులు ఉండాలంతే అట్లా ఉండేది కాదు. ఇప్పుడు మాకు ఆరోగ్యం బాగాలేకున్నా కానీ మా అతన్ని గెలిపించుకున్నా సంబోధియద్దు నువ్వు వద్దు నాయన నువ్వు మాట్లాడద్దు నువ్వు అప్పుడు వైఎస్ఆర్ లో ఉంటివి వైఎస్ఆర్ లో ఉన్నప్పుడు నువ్వు పని చేయలేదు ఉండవు సురేష నువ్వు ఉండు నీ వార్డేది మాట్లాడకండి మీరు మాట్లాడారు లేదు లేదన్నా ఒక గంట వేస్తా కొల నీళ్ళు సిక్కు అది చెప్తున్నాం లేదన్నా ఒక గంట ఇస్తే నీళ్ళు కావు చేసేడా లేదన్నా మున్నా అరిసింది చేస్తున్నాం అందరు చెప్తున్నాం గంట నీళ్ళు రావు ప్రభుత్వాన్ని చెప్తున్నా సమస్య చెప్తున్నా కదా ఒక గంట వస్తా నీళ్ళు రావట్లేదు ఇప్పుడు ఉండమ్మా నువ్వు కౌన్సిలర్ ఉన్నప్పుడు 5 ఏళ్ళు కౌన్సిలర్ ఉంటుంది కాలు వేపించలే ఇప్పుడు నాకు పూర్తి అయినప్పుడు దాని విషయం మాట్లాడదంటే నేను తర్వాత మాట్లాడదాము ఏం చేసినా మాట్లాడదు అది కాదు నువ్వు నానేమని చెప్పాలంటే నా చెప్తాను నువ్వు మీ గవర్నమెంట్ ఏం చేయలేదు
వాళ్ళు మాజీ కౌన్సిలర్ లీడరే కాదు భీమ్కి ఇప్పుడు వాళ్ళకి అన్ని తెలుసు, నాకు తెలుసా ఒక్కసారి కూడా చెప్పలేదు నాకు. దూరం పోయి వేసుకొచ్చుకుంటాం రేషన్ కార్డు సార్ స్టోర్ ఒకటి కావాలి చూడు సార్ మనకి. గంటకి ఏం తాగగలను నువ్వు వాళ్ళ నగర్ లో ఉంది పొయ్యిలేక పోయి తెచ్చినొస్తారు మామ స్టోర్ చెప్పండి. ఇంక ఈ రోజు వచ్చేసారి నువ్వు ఎవరు అడగాలి, నువ్వు ఎవరు చేయాలి, ఇల్లు అడగంటారు వాళ్ళు ఏం కాదు ఇట్లా గొడవ ఎలక్షన్ కొట్లాడి కొట్లాడలేము ఇప్పుడు ఇట్లే ఒకరు మాట ఒకరు మాట్లాడిందా నీకు గొడవే కదా ఇది. అన్న సమాధానం చెప్తాడు, మనం పైపు వేపించారు నీకు లేదన్నా నీళ్ళు గంటిస్తావు ఫస్ట్ నీళ్ళు నువ్వు మాట్లాడతాడు మరి మాట్లాడతాడు. ఆ మనిషి మా మీద కేసులు పెట్టించారా, సచివాలయం వాళ్ళు మాతో మాట్లాడి మా తమ్ముడు ఆడపిల్ల మీద నా వార్త నా సమస్య నువ్వు చెప్పలేదు మానవ అటు మా మాట్లాడతాం, మా చిన్న ఉన్నాడు, సురేష్ ఉన్నాడు, మా ముగ్గురు మాట్లాడతాం. ఎక్కడో జనసేనుడు ఉన్నాడు, ఈ నాయన ఎవడన్నా మాట్లాడకే ఏమో నాయన ఇంటి సమస్య ఇది. అట్లా కాదు మాట్లాడరాదు, మా తాత మాట్లాడతాడు, నువ్వు ఎవరు మాట్లాడచ్చు. ఉన్నమంటే ఉంటాం, పొమ్మంటే పోతాం. నువ్వు ఒక్కటి ఉండదు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నట్టే ఉంటాం. పోతే ఏం కుటుంబాలు గలాట్ పెట్టాక పెట్టారు చెప్పాక రాదా నీ లీడర్లకి నేను ఎవడు గెలిపించింది చెప్పు. ఇప్పుడు నేనే 1800 మెజారిటీ మా వాటర్లో వచ్చా. ఈ రోజు మీ స్టోర్ కోసము నువ్వు గెలిచినప్పుడు నుండి కొట్లాడుతున్నాము. ఈ అబద్ధాన్ని చేపిస్తువా? అవు ఏంటికి మాట్లాడతారంటే సోషల్ మీడియాలో రాలేదా? ఇవన్నిటికి ఎవరు నువ్వే కదా. ఏమన్నా మాకేమన్నా ఇది కావాలని అడిగినామా? మా ప్రజలకి ఏ పని అడిగినాం, నాకు నా సొంతం అడిగినానా? ఆ ఎస్ఐఎంని గుంజుకుంటే వాళ్ళకి ఇచ్చారులే, ఎవరికన్నా నేను మాకు సంతోషం. మా వార్డులో ఇంటికి పోయి మాట్లాడు, చెప్పలేదు నీ గురించి. అలా మా వాడనా ఇట్లా మా ఇంటి బంధువులా అని చెప్పలే. అతనేమన్నా మా బంధువులే ఉన్నా అని చెప్పలేదా? మర్చిపోతే అట్లా నువ్వే చెప్పలేదా? ఏమన్నా మా బంధువులు మీరని చెప్పలేదా? ఎవరైతే చెప్పలేదా? కొడుకు పెళ్ళకి వచ్చిపోయాడా తెలుసులంతా ఇప్పుడు మీకు ధైర్యం వచ్చారు దానికోసం నిధి మీదకి వస్తారప్ప. ఎవరి మీద వచ్చినట్లే ఇంకా కేసులు
కేసులు కేసులు పెట్టుకునేవాళ్ళ ఎత్తి కేసులు ముందు వస్తే సరే మీరు వెళ్ళబోండి, నేను వీళ్ళతో మాట్లాడొస్తాను. మీరు వెళ్ళబోండి. రాజకీయాలు అవగాహన లేనట్లు మాట్లాడతారు. అతను ఎమ్మెల్యే, అతను ప్రజలకు సమాధానం ఒక చెప్పాలి. 2 నిమిషాలు అటు పోతే వీళ్ళతో మాట్లాడతాను. మాట్లాడనా మా మేమే ఉండకూడదా? 2 నిమిషాలు వెనక్కి వెళ్తాయి కదా వాళ్ళు మాట్లాడతాను. నాలుగు బజార్లో పండ్లు అమ్ముతాను. ఆటో చేసేటప్పుడు దూరం అవుతాడు. ఏమో ఇదే అడిగేది మమ్మ. దూరం అయ్యి సార్ మాకు చాలా దూరం ఉండదు. వాటర్ అనేది కొత్త పైప్ లైన్ ఇంతకు ముందు 3 గంటలు 4 గంటలైనా వీళ్ళకి ఎక్కనే ఎక్కువ. మనం వచ్చిన తర్వాత యాక్చువల్ ఆ సైడ్ ఉంది సార్, ఫారెస్ట్ లైన్ లో బ్యాలెన్స్ మిగిలితే వీళ్ళంతా అడిగితే ఈ లైన్ వేయించాం. ఇప్పుడు వీళ్ళ ప్రజలు కావాలంటే 10 నిమిషాలు ప్రజలు వచ్చేస్తారు. మరి లేదు కదా, వేయించేసాం. వాటర్ అనేది మా లేదు సమస్య. మిగతావి ఏమన్నా ఉన్నాయేమో కానీ వేరే పైప్ లైన్ లో మిగిలిండే దానికి మనం వేయించాం. ఇదే మా ప్రజలు వస్తానమ్మా, ఇప్పుడే ఇడిపిస్తాను సార్, ముందే ఇడిపిస్తాను. బాబు 5 ఏళ్ళ నుంచి రాని ఇప్పుడు మీకు డైరెక్ట్ కొత్త లైన్ వేయించినా నేను. నీళ్ళు అయిపోయినప్పుడు పెడతాను అంతేగాని మరి ఇంతకుముందు 4-5 ఏళ్ళ కింద నీళ్ళే అన్న ఒక గంట ఎక్కువ విడనా? గంట ఎట్లమ్మా నీకే 1.5 గంట. దూరం మాత చేసుకొస్తున్నాయి. కొత్త పైప్ చెప్పాలి మీరు. మా మారిందానికి మీరు చెప్తే మాకు కానీ బాగా సంతోషం ఉంటుంది. పట్టించుకోలేదు, అందరు పట్టిన తర్వాత మేము పట్టాల్సి వస్తుంది సార్. నీళ్ళు దొరకకపోతే అయిపోయింది. ఎందుకు ఆమె దగ్గర రావా నీళ్లు? కొలాయి లేదు సార్. కొలాయి లేదు. నీళ్ళు అయిపోయినాకనే మేము పట్టాల్సి వస్తుంది. పైప్ లైన్ వేసినప్పుడే నేను అడిగాను సార్ అందరికి ఏమని. ఎవరు ఏమి దానికి ఆన్సర్ కూడా చేయలేదు. కొంచెం ఎక్కువసేపు అంటే బాబు. ఎవరిని కొంచెం ఎక్కువసేపు అంటే ఇవ్వడానికి ట్రై చేయండి. ఈమెను కాంటాక్ట్ లో ఉండండి, ఆమెకు చేరుతుందా లేదా అని వెరిఫై చేయండి. ఆమె హ్యాండిక్యాప్. కొలాయి లేదు సార్, అదే ఇప్పుడు ఏపీ అని అడుగుతుంది. అది ఆన్లైన్ లో లేదనుకో మనం ఇట్లా పోయిందా స్టోర్ మాకు ఏమొస్తారు స్టోర్ ఒకటి తెప్పిస్తారు. ఏం కూర పోతే వాటిలో పెట్టించిది. మాకు నీ ఆస్తి వద్దు, బంగారు వద్దు, భాగ్యం వద్దు, ఏమొద్దు. బియ్యం ఒక్కటే రాని మాకు శాత కాదు. కొండ మేరకు పోనీకి వచ్చేకి 2 మైళ్ళు, పోయేకి 2 మైళ్ళు తప్ప ఆ బియ్యం కూర ఒకటి వచ్చి మాకు ఏమొద్దు. వాటి పోయే లోపల వాకలేస్తారు, వచ్చే లోపల సరే మాట్లాడినా మొగుడు చచ్చిపోయినా కానీ ఇంతవరకు ఓడి మాట్లాడదాంరా. సాయి చేపి అని పట్టించుకోలేదు. ఇంకా చేపించి ఇచ్చేస్తే కూడా సచాలంలో ఏమయ్యా సాక్షాత్తు ప్లస్ మళ్ళీ నాన్న చనిపోయిన తర్వాత డెత్ సర్టిఫికేట్ తీసుకోకపోయినా కూడా అది కూడా కాలేదు సార్. అది ఎలా ఉందో మీరే సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి చెప్పాడంటే ఆయన కూడా కాలేదు. సరే చెప్పినారు సార్, చెప్పినాడు అయినా కూడా అవ్వలేదంట పని.
తెలుసా మీకు? తిరగరా మీరు ఇంటింటికి? హ్యాండిక్యాప్డ్ సార్, ఇది హ్యాండిక్యాప్డ్ అని మీరు ఇంటికి చూడాలి సార్. నీ వద్దగానే వచ్చాడు చాలా సార్లు సార్, సచివాలయంలో అయింది, ఇక్కడ అయింది. అది కాదన్నా, లైన్ కాదన్నా, పెన్షన్ అన్న. పెన్షన్ పెన్షన్ ఎవరు అన్న? కూడా అదురుతున్నారు. ఇట్లా చేసి మమ్మల్ని ఎవరిని అడగల? ఎందుకు? ఇప్పటిదాకా కొలాయి నీళ్ళు వాడుకోవడానికి అంతా అప్పుడు చేయించింది, అది కొంచెం యూజ్ కానీ తాగడానికి చాలా ఇది అయింది సార్. రావడం లేదు. మేము ఎవరిని అడగాలి? ఈ లైన్ మొత్తంలో సార్ మొత్తం ఒక 15 ఇల్లు బయట వెళ్ళి పట్టుకోవచ్చు. డబ్బులు ఇచ్చి బయట పట్టుకున్నాం మేము. ఇంకా అక్కడే మా మామూలు వాళ్ళ ఇంటి దగ్గరే సార్ వెళ్ళి పట్టుకోవాలా. మళ్ళీ మేము ఏం చేయాలి? ఎక్కడ పోయి అడగాలి చెప్పండి. ఇప్పుడు వాళ్ళకి నా లేదు అంటే మేము ఇంకెక్కడ పోలో తాగడానికి మీరే చెప్పండి, మేము ఎక్కడ పోయి అడగాల? అంతే సార్, ఇంకేం లేదు. ఇది ఇంకొకటి, మేము చూసి కూడా హ్యాండిక్యాప్డ్ కావాలని అడుగుతున్నారంటే దానికి క్వశ్చన్ ఆన్సర్ నేను ఎక్కడ ఎమ్యూనిటీ పిలవండి, పిలిస్తే. సార్ మామ అది భర్త నాన్న చనిపోయిన తర్వాత డెత్ సర్టిఫికేట్ తీసుకెళ్ళినా కూడా అది కూడా రాలేదు, అది కూడా రాలేదు. పడిపోద్దా పిల్ల? ఒకటి హ్యాండిక్యాప్డ్ ప్లస్ నాన్న చనిపోయిన అక్కడే రాలేదు. ఎందుకు రావడం లేదు? చూసి కూడా సార్, మనిషిని చూడండి, మీరే చూడండి. కరెక్ట్ కరెక్ట్. మీరు చూసే హ్యాండిక్యాపర్, నా వైఫ్ హ్యాండిక్యాపర్, తనకు కూడా రావడం లేదు. ఎందుకు రావడం లేదు పింఛన్? చాలా సార్లు అప్లై చేసినా కూడా అది ఫెయిల్ అవ్వకుండా. ఎక్కడమ్మా? ఓకే, జిరాక్స్ అమౌంట్ పోతుంది కానీ ఫుడ్ పట్టించుకోరు మమ్మల్ని. ఎందుకు అంటే మా మోటార్లో లేమా? ఎట్లా కళాయి సార్, కళాయిలు ఏమిటో రామంటున్నాడు, పైప్ లైన్ చెప్తున్నాడు సార్. ఇది పైప్ లైన్ ఆల్రెడీ పెట్టి పైప్ లైన్ సరే, అమ్యూనిటీ వెల్ఫేర్ అన్న, వీళ్ళకి చూడాలి. నువ్వు ఇంటింటికి పోవా నువ్వు? అవును సార్, వెళ్తా ఉన్నాము. మరి ఏమి తెలియదా నీకు? ఏం అప్లై చేసిందా? చేసినాం సార్, చేయలేదంట. జగన్ సార్ జగన్ సార్ చేసినాం. మన టీడీపీ టైంలో ఉన్నప్పుడు మాత్రం ఇంకా కాలే కొత్త మాట్లాడితే కొత్త పింఛన్లు రావు అట్లా కదా, అప్లై చేసి ఉంటే వచ్చేది. చేసినాం సార్, 2-3 సార్లు రిజెక్ట్ అయింది. ఫాలో కదా? అవును సార్. అప్పుడు చేసింది, ఇప్పుడు తీసుకోలేదు. డిజేబుల్ అయింది సార్, ఏనా? చేస్తా ఉన్నారు, డిజేబుల్ అయింది సార్. ఇంకేమన్నా అడిగితే ఆన్సర్ వచ్చేసి కొత్త పింఛన్లు ఇంకా ఒక్కటే చెప్తున్నారు తప్పించి కావటం సచివాలయానికి తిరుగుతూనే ఉంటాను కదా, ఈ సార్ అడగొచ్చు, మన పోయి అడగొచ్చు. కలెక్టర్ పర్సనల్ గా పెట్టేసి సార్, నేను లాస్ట్ కి 200 పెన్షన్స్ లో ఒకటి ఏమన్నా అట్లా కదన్నా, నువ్వు మీ వార్డు వరకు కూడా ఎవరెవరికి రాలేదో, ఎవరెవరు అర్హులు ఉన్నారో ఆ లిస్టు తయారు చేసుకున్నావా అని చేసుకున్నావా? మరి ఆమె ఏం పేరు ఉందా దాంట్లో? సురేష్ అన్న చెప్పినాడు సార్, అన్ని మేము డేటా తీసుకొని ఎక్సెల్ చేసి పెట్టుకున్నాం. మరి ఏం పేరు లేదా దాంట్లో? ఉంది సార్, ఉందా? ప్రభుత్వంలోనే ఎక్కిచ్చినారు, అది ఎందుకు ఇప్పటివరకు రాలేదు సార్. మొన్న కూడా వచ్చింది ఆమె, నేను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాను, చూస్తే కూడా అంటే మిగతా వాళ్ళతో పాటు రాలేదా? ఈమెకు మాత్రమే రాకుండా మిగతా వాళ్ళకి వచ్చిందా? ఒకసారి వెరిఫై చేయనా, రాసుకో, పేరు రాసుకొని. ఒక చిన్న విన్నపం, ఇప్పుడు కొంచెం చేయి కొంచెం లైట్ లేకున్నా కూడా ఇచ్చేస్తున్నారు ప్రజెంట్. బాగా తిరిగినా కొంచెం ఏజ్ అయినా కూడా. ఇప్పుడు ఈమెకి 55-57 ఏమో ఉంటుంది అబ్బో. బట్ ఇది ఒకటి ప్లస్ భర్త లేడు, అది ఈ రెండు సైడ్ నుంచి ఏదో ఒక్కటన్నా రావాలి. ఆయన చెప్పేది నేను కరెక్ట్ గా ఉంది కదా, పాయింట్ మాట్లాడుతున్నాను అంతే. మామూలుగా చిన్న ఏమి కాలు బాగాలేదో చేయి బాగాలేదంటే కూడా ఇచ్చేస్తున్నాం కదా, ఇచ్చేస్తున్నారు. అట్లాంటిది ఇప్పుడు ఈమెను చూస్తే సర్టిఫికేట్ అక్కర్లేదు కదా అని అంటాడు ఆయన. అంటున్నాను, అయినా కూడా సర్టిఫికేట్ ఉంది ఇక్కడ, ఉంది, ఇన్కమ్ ఉంది, ఏం కావాలని ప్రతి దాంట్లో. దీన్ని ఫస్ట్ నువ్వు అప్లోడ్ అయిందా లేదా చూసుకో, వీళ్ళకి సమాధానం చెప్పండి. ప్రజలకు సమాధానం చెప్పకపోతే ఇలాగే కోపం వస్తుంది. ఒక్క నిమిషం మా ఆయనతో మాట్లాడు, ఒక్క నిమిషం మా, అర్థమైనా? మనం బాధ్యతగా ఉండాలన్న విషయం తెలుసుకోవాలి కదా. వాళ్ళు కోపం ఉన్నవాడి పని కానప్పుడు తిట్టరా, మరి పని అయితే పని కాకపోతే తిట్టరా చెప్పు, నువ్వు తిడతారు కదా. నేను అందుకని ఇప్పుడు మీరు సరిగ్గా చేయకపోతే ఇది ప్రభుత్వం మీద పడుతుంది పోయి నేరుగా. కాబట్టి అందువల్ల నేను బాధ్యత ఎంత ఓపికగా ఉన్నా, ఇంటింటికి పోయి కూర్చున్నా. వాళ్ళు ఇటు పోదామంటే లేదండి, నేను ప్రతి ఇంటికి పోవాల్సిందే, ప్రతి ఇంట్లో సమస్య తెలుసుకోవాల్సిందే అని కూర్చుంటున్నాను. కాబట్టి మీ బాధ్యత కూడా, నేను ఎప్పుడో వస్తాను ఒకసారి, నాకు ఊరంతా తిరగాలి కదా. మీకు ఈ ఒక్క వార్డే కదా, ఈ ఒక్క వార్డైనా చక్కగా చెయ్యండి. ఏమా ఆ లిస్టు తీసుకోండి, వాళ్ళకి సమాధానం చెప్పండి. వాళ్ళు వస్తే సరిగ్గా సమాధానం చెప్పలేదు అంటున్నారు, అది కూడా కరెక్ట్ కాదు. సమాధానం చెప్పండి. ఏమా ప్రజలు ముఖ్యం కదమ్మా, జాగ్రత్తగా చేస్తారా?
అప్డేట్ చేయి. నువ్వు కూడా తమ్ముడు ఫాలో అప్. తమ్ముడు నీ పేరు ఏంటన్నా? నరసప్ప. నువ్వు ఫాలో అప్ చేసుకో. ఏదైనా ఇబ్బంది ఉంటే నా దగ్గర రా. ఓకే, చెప్పిన కొలాయిల పరిస్థితి ఏంటన్నా? అయ్యన్నా కొలాయిలు లేవంటే ఏమన్నా? పైప్ లైన్ లేదు సార్. ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ టెండర్ పెట్టాం సార్. 3వ తేదీ ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ టెండర్ నోటీస్లో కూడా ఉంది. 3rd ఓపెన్ అయితే టెండర్ చేసుకుని ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేసుకుంటాం. ఉందా ప్రపోజల్ ఉందా? దీంట్లో పెట్టాం సార్. 3rd సార్, లాస్ట్ వీక్ 3rd. సరే, మాకు అది వచ్చి కొద్దిగా చెప్పాలి కదా. ఇంకోటి సార్, ఇక్కడ వచ్చేసి ఎవరికి ట్యాక్స్లు లేవు. ట్యాక్స్లు వేసుకుంటే ఇమీడియట్గా వాళ్ళకి ఎవరికైతే ఎంత అవుతుంది? ట్యాక్స్ ఎంత అవుద్దమ్మా? చాలా ఇయర్స్ పెండింగ్ ఉంది సార్ ట్యాక్స్. ఎంత అవుతుంది? గుత్తలే లేవు సార్. ఇంటి గుత్తలే లేవు. ఎందుకంటే మనం కొలాలి మామూలుగా మొదట వేసేటప్పుడు ఎంత వేస్తాం మనం గుర్త? ఆయన పిలవండి. ఆర్ఐ ఉన్నాడు కదా. చంద్రమోహన్ సార్. చంద్రమోహన్ సార్. ఎవరికి గుత్తలు లేవు సార్. ఉన్న వాళ్ళు కొలాయి కూడా ఇచ్చేసాం సార్. ఉన్న వాళ్ళకి గుత్తలు లేవు సార్. చాలా గుర్త మొదటిసారి వేసినప్పుడు ఎంత అవుద్ది? సార్ మనకు అది హౌస్ ఎంత సెంట్ ఉందనుకో, సెంటుకు మించి ఉండవు ఇల్లు. లేదు సార్. సెంట్ మినిమం సెంట్ గుడిసి ఉంటే 27 రూపీస్ వస్తుంది సార్. మరి 27 రూపాయలు కడతారు కదా. పెద్ద కొలాయి ఇస్తావు. ఇప్పుడు కొలాయి కావాలా, వాటర్ నీళ్లు రావడానికంటే అది మాకు పెద్ద విషయం. 50 రూపాయలు నేర్చుకుంటే మాకు అదే బెస్ట్ కదా సార్. సొంతం కొలాయి ఇప్పుడు బయట వెళ్ళి అమౌంట్ ఇచ్చి తెచ్చుకోవడానికంటే మేమే గుత్త కట్టుకొని మా ఇంటి ముందు పళ్ళు పెట్టుకుంటే ఈజీ వస్తుంది కదా సార్. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఇప్పుడు తమ్ముడు వీడియో కాల్లో ఉన్నావా? సరే, పర్లేదు. ఇప్పుడు మీరు ఇంటికి ఎవరెవరికైతే గుత్తలు లేవో ఇవి లిస్ట్ తయారు చేయండి. వీళ్ళు ఇక్కడి నుంచి మారరు. అర్థమైందమ్మా? వీళ్ళు ఇక్కడి నుంచి మారేది ఏముండదు కదా. తరతరాలుగా ఇక్కడే ఉండిపోయి ఉంటారు కదా. నీకు డాక్యుమెంట్లు అవి ఇవి అని కంటే కూడా ఉన్నారా లేదా పొజిషన్లో అని చూసుకొని వాళ్ళు కాంట్రవర్సీ ఉన్న వెళ్ళొద్దండి. కాంట్రవర్సీ లేనివన్నింటినీ కూడా గుత్తలు వేసేస్తే వెంటనే వాళ్ళు వాటర్ కనెక్షన్ ఇస్తారు కదా. ఏమో ఏదైనా లేదన్నా ఇబ్బంది ఉంటే నాకు అప్డేట్ చేయండి. నేను మళ్ళీ వచ్చి వాళ్ళతో కూర్చుంటాను. అయ్యా ఫలానా ఇబ్బంది ఉంది అని చెప్తాను కదా. మీరు నాకు అప్డేట్ చేయక వాళ్ళు వస్తే వాళ్ళని కసురుకుంటే పాపం వాళ్ళు కోపం వస్తుంది కదా వాళ్ళకి. అది కూడా మంచిది కాదు కదమ్మా. బాధ్యతగా ఉండాలి ప్రజల పట్ల. ఎందుకంటే పని కానప్పుడు 10 సార్లు చెప్పినా పని కాకపోతే కోపం వస్తుంది. ఎవరికైనా కోపం వస్తుంది కదా. మళ్ళీ ప్రజల కోపం వస్తే మనకే బాధ కదా. అవునా కదా. నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా కదా, వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మధ్యలో ఆఫీసర్లు సరిగ్గా లేకపోతే కదా. అందుకనే ఇప్పుడు ఎందుకు తిరుగుతున్నా జనాల్లో, ఇవన్నీ నాకు తెలుస్తాయని కదా. నేను ఇప్పుడు తిరగలేదనుకో వీళ్ళు ఏమనుకుంటారు కదా, ఎమ్మెల్యే చేయలేదనుకుంటారు. అని ఎమ్మెల్యే చేయడానికి సిద్ధంగా ఉన్న అధికారులు యాక్టివ్గా ఉండాలని కదా ఇప్పుడు సమస్య. ఏం బాబు చేస్తారా? ఏం తమ్ముడు? అలర్ట్గా ఉండాలి తమ్ముడు. చిన్న విషయమైనా సరే. ఈ పింఛన్ విషయం చాలా సీరియస్ చూడు. నేను మళ్ళీ నువ్వు ఒకసారి అయిపోయిన తర్వాత నన్ను కలువు నాన్న. ఈయన చెప్తాడు కదా, అన్ని విషయాలు చెప్తాడు మీకు ఉన్నదా లేదా అని. రాష్ట్రంలో కొత్తగా పింఛన్లు ఇంకా ఇవ్వలేదు. ఆ వచ్చే దాంట్లో ఈమె లేదనుకో మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది నాకు. మళ్ళీ నేను సమాధానం చెప్పుకోవాలి కదా. అందువల్ల నువ్వు ముందుగానే ఉందా లేదా అని చూసి అలర్ట్గా ఉండాలి తమ్ముడు. సరేనా? ఇక్కడ బావాజ్పేటలో వచ్చేసి బీజేపీ టీడీపీ చెప్తేనే సచివాలయంలో పనిచేస్తారా, జనసేన గురించి చెప్తే కూడా పనిచేస్తారు? 100% పనిచేస్తారు. అసలు జనసేన చెప్పిన పని ఇంతవరకు ఒక్క పని కూడా కంప్లీట్. అడ్మిన్ మల్లప్ప చెప్తే సచివాలయం దగ్గర పోయి చెప్పండి అంటాడు. సచివాలయం దగ్గర పోయి పార్టీలతో సంబంధం లేకుండా అన్ని పార్టీలు, మరీ ముఖ్యంగా ఈ తమ్ముడు జనసేన నుంచి వస్తాడు. అర్థమైందా? వాళ్లకు మిగతా పార్టీలకు ఎలా పనులు చేస్తాయో అంతే విలువ ఈ పార్టీ వాళ్ళకు కూడా ఇవ్వాలి. ఆ కండువా చూసినా మేము జనసేన అన్న జాగ్రత్తగా పోతున్నాం కదా. ఎవరైనా కానీ మేము పోయినాక అది ఎవడు వీడు గుడ్డోడు పాప బాబా ఎందుకు ఏం కాదు నాయనలే చెప్పు. ఇప్పుడు మనం సచివాలయంలోకి పోతే సార్ వీళ్ళు పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే ఇట్లా పైనుంచి ఇట్లా రాదు అని చెప్తున్నారు. పైనుంచి రాదంటే మేము సమాధానం ఎవరిని అడగాలి సార్? ఇది ఏందా నాదా? మేము సమాధానం ఇప్పుడు అడగాల్సిందే సచివాలయంలో కదా. మేము అక్కడ పోయి అడిగితే వీళ్ళు సమాధానం కరెక్ట్ సమాధానం చెప్పుతుంది. బాబు సచివాలయ సిబ్బంది ఒకసారి రండి. అందరూ ఇక్కడే ఉన్నారా? ఒకసారి ముందు రండి అన్న.
సచివాలయ సిబ్బంది మన ముందుకు ఇక్కడ రండి. ఓట్లకి అది వచ్చినారంట పేపర్స్ కి ఇట్లా గాతరించుకుంటున్నారంట మనుషులు. ఎందుకు గాతరించుకుంటున్నారు? సచివాలయ సిబ్బంది అందరూ ఒకసారి రండి అన్న, పైకి రానన్న. లేనికి వచ్చిన మనిషి ఎవరు ఆయన గాతరించుకుంటున్నాడంట మనుషులు. ఎవరు? ఎందుకు నువ్వు గాతరించుకుంటున్నారు? సచివాలయం నువ్వు డిఆర్ఓ ప్లానింగ్ అమ్యూనిటీస్ ఇంకెవరన్నా వచ్చారా? ఇప్పుడు సచివాలయానికి ప్రజలు వస్తే సచివాలయానికి ఎవరు వచ్చినా సరే, వీళ్ళు వచ్చినా వాళ్ళు వచ్చినా చీదరించుకోవడం, మర్యాద లేకుండా మాట్లాడడం సరైందేనా? సరైందా తమ్ముడు? కాదు కదా. మీరు అలా బిహేవ్ చేస్తే కదా ప్రభుత్వానికి నాకు చెడ్డ పేరు కదమ్మా. మేము వ్యవహరించే, మేము రోజు ఉండం కదా మనుషుల దగ్గర, మీరే కదా రోజు మనుషుల దగ్గర ఉండేది కదా. ఈయన వచ్చి జనసేన పట్టించుకోవట్లేదు అంటాడు, ఓన్లీ టీడీపీ బీజేపీ అని అంటాడు కదా. ఒక్క నిమిషం. ఇప్పుడు ఈయన మాట చెప్తున్నాడు, ఈ తమ్ముడు ఏం చెప్తున్నాడు? అయ్యా మీరు వచ్చినారు బాగానే ఉంది, పని చేయమంటే కసరుకుంటున్నారు అని అంటున్నాడు. ఈ సామాన్యుడి మాట కదా. ఆయనంటే పార్టీలు అనుకోండి, మాదే పార్టీలు ఉన్నాయనుకోండి. ఈ తమ్ముడికి పార్టీలు ఏముంది? సామాన్యుడు కరెక్ట్గా చెప్తాను అన్నాడు కదా. నాకు ఇట్లాంటి కంప్లైంట్ అసలు రాకూడదు. నేను అందుకనే ప్రజల్లో తిరుగుతా. మీ వ్యవహారం ఎలా ఉంది అని తెలుసుకోవడానికే, అధికారులు సరిగ్గా పనిచేస్తున్నారా లేదా, ప్రజలతో సరిగ్గా మాట్లాడుతున్నారా లేదా, ప్రజలకు గౌరవం ఇస్తున్నారా లేదా అని తెలుసుకోవడానికి నేను ప్రజల్లో తిరుగుతా. నాకు వేరే పని ఉంది చెప్పండి కదా. బాధ్యతగా ఉంటారా? నేను ఒప్పుకోను అట్లా. ఎవరు వచ్చి కంప్లైంట్ చేసినా మీ పని మీరు చేయండి. మీకు జీతాలు కూడా ఇస్తారు కదా, మంచి జీతాలు ఇస్తున్నాం కదా కదా. పాపం వీళ్ళకి ఏమి ఇస్తున్నాము కదా, వీళ్ళ పనులు చేయడానికే మనం అంటా ఉంటా. ఇప్పుడు ఇక్కడ అన్ని దగ్గరకి అన్న తిమ్మప్ప అన్న దగ్గరికి పోతే ఏమంటారు, స్వచ్ఛలంతా మనం చెప్పిందేమో చేస్తారు అనుకోసం అంటారు సార్ అన్నలు. అడిగినాక అన్నలు చెప్పినా కూడా వీళ్ళు కొద్దిగా రెస్పాన్స్ ఇవ్వటం లేదు మాకు. అన్నలు చెప్పినా చెప్పకపోయినా నేరుగా వెళ్ళినా బాధ్యతగా ఉండాలి. వీళ్ళు అట్లా ఉంటుండదు. ఎందుకు ఉంటుండదు? కరెక్ట్, అలా ఉండాలి బాబు. ఇది సామాన్యుడి మాట, ఇది పార్టీల మాట కాదు. మామూలుగా లీడర్లు వచ్చి చెప్తారు, నా మాట ఇలా, నా మాట నాలా. సామాన్యుడు చెప్తా ఉన్నాడు, సామాన్యుడు చెప్పింది వినాలా. అర్థమైనా? సరే తమ్ముడు, సరి చేసుకోమని చెప్దాం. ఒక అవకాశం ఇవ్వాలి. దాన్ని నీళ్ళు ఇడిచేస్తే తాగే నీళ్ళు కాలంలో ఇడిచేస్తే ఎదురుబాయి నీళ్ళు. నేనే అడిగిపోతాను. ఏమ్మా పెద్దమ్మా, ఏం కొలాయ ఇంకా ఏమ్మా బాగుంది కొడుక? ఏం పేరు? సందీప్ రెడ్డి. సందీప్ రెడ్డా? భలే పేరు పెట్టినవే. కొలాయిదే సార్, మాకు ఇబ్బంది, మాకు మమ్మల్ని వేరేసుకుంటాం సార్. కొలాయి కూడా ఎక్కువ వేడు సార్, అర్థం అటు పోతేనే నీళ్ళు సార్, మాకే నీళ్ళు. ఏమ్మా బాగున్నారా? బాగున్నారమ్మా? ఇప్పుడు అక్కడ ఒక కేసు చూసాం కదా పెద్ద ఆమెది. ఈ చెల్లి చూడు, ఈ చెల్లికి ఇలా ఉంది చూసావా? ఏనా ఇది ఉందా చూసుకోవాలి వెంటనే. ఏమ్మా ఇవి ఇంపార్టెంట్ నాన్న. ఏమ్మా బాగున్నారా? డోర్ టు డోర్ వేస్తున్నారా? సార్ మాకు ఇది ఇంతలా టోర ఆడలేదు, భీమ్ టోర కావాలా, బొడ్డెలా మండికి పోవాలా, మా భీమ్ వేసుకున్నాళ్ళంటే అంత లాంగ్ ఆడబోతాము. ఇది ఇంతలానంటే ఎడాలి లేదు చెప్పండి చిన్న మేము పండ్లు పోతాము పొద్దున ఒక నెల మిస్ అయితే ఇంకా బియ్యం పోయినట్లే. అమ్మ కూడా 2 చుక్కలు వేయండి, లాభం లేదు. నీకే నోటు తెరిస్తే 2 చుక్కలు వేస్తారు, పోలియో చుక్కలు. రండి పాపకు చుక్కలు వేద్దామా? మనం కూడా వేద్దామా? వేసారా? దా మీరా ఫోటో దిద్దా, మన ఇద్దరం మంచి మంచి ఫోటో రామ్మా. మీరు రమ్మా, ఫోటో దిగ రండి. దానా దారా దాదా నేను పట్టుకుంటా. దూర దార 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 ఇట్లా పట్టుకోవాలి. పట్టుకో ఆమె చేతికి వేస్తుంది. 2 చుక్కలు వేయమ్మా. అమ్మా రేషన్ సమస్య చెప్పినారు, నీళ్ల సమస్య చెప్పినారు, కాలువల సమస్య చెప్పినారమ్మా. అక్కడక్కడ ఇల్లు సరిగా రాలేదని చెప్పినారు. ఇట్లా రకరకాలు చెప్తున్నారు. అందరు ఇల్లు కనుక్కొని వస్తా ఉన్నా. అందుకని ఓపికగా ఓ ఇంటికి పోయి ఏమి అని కనుక్కుంటా ఉన్నా. సరేనా? అన్నీ చేసి పెడతానమ్మా. సరేనా? ఏమా ఓపిక తిరగాలి మీరు కదా.
మీకు టిఫిన్ అయినా పెడతారా లేదా వీళ్ళు? లేదా పెడతారా? లీడర్లు మీరు టిఫిన్లు పోయాలన్నా పెట్టాలి వీళ్ళకి పాపం. ఏం బాబు స్కూల్లో 250 మందికి వేసినారు కదా. అలాగే అమ్మా, జాగ్రత్త అమ్మా. టెన్త్ క్లాస్ బాగా చదువుతారా? బాగా చదవాలన్నా, ఎంత బాగా చదివితే అంత గొప్పగా ఉంటుంది. చెప్పేద్దాయన ఏమిటి సమస్య? సార్ నాకు ఇంతకు ముందు పింఛన్ వస్తుండే, అయిపోయి నా పరిస్థితి చూడలేక చేపించింది. నా భర్త ఉన్నాడు కానీ తాగుతాడు పడతాడు, నాకంటే రూపాయి అధికం లేదు. నా పిల్లల్ని అట్లే పెద్ద చేసుకుంటే ఇంకా ఇప్పుడు మధ్యన పింఛన్ కట్ చేసినారు చూడు సార్. ఇప్పుడా? ఇప్పుడు ఎన్నేళ్ళు అయినా కట్ అయిపోయింది. ఇది వచ్చింది లాస్ట్ ఎప్పుడు వచ్చింది? ఏమో తెలియదు సార్. 19లో వచ్చిందా? 2019లో పింఛన్ వచ్చింది, తర్వాత కట్ చేసినారు. కట్ చేసినారు సార్. అయ్యో, ఎందుకని? ఎందుకనేది అర్థం కాదు సార్. నాన్న ఒకసారి దీన్ని చూడన్నా. పెన్షన్ కట్ చేశారు. 2019 వరకు పెన్షన్ వచ్చింది, 19 తర్వాత పెన్షన్ కట్ చేశారు. ఇద్దరు నా చెల్లెలు కూతుర్లుగానే ఉంటారు, తల్లిలే తండ్రులే నా దగ్గరే ఉండరు. ఇప్పుడు నాకు బతికే కూడా ఇది కానీ కట్ చేసినారు. ఒకసారి కనుక్కొని ఆమె ఇంటికి వెళ్ళి ఇక్కడ ఇదే ఇల్లు ఇదే సార్, ఇక్కడికి వచ్చి చెప్పాలి ఆమెకి ఎందుకు కారణం ఏమిటో అన్ని అర్థమయ్యేలాగా చెప్పాలి, ఓపికగా టైం తీసుకొని. సరేనా? అంటే భర్త ఉండాడు అంటాడు, ఉండాడు ఏం చేస్తాడు, తాగుతాడు, ఏడబుద్ధి పుడతాడు. అవి మాటలు కానీ సరిగ్గా రావు. రూపాయి కష్టం అంటే చేయడు, ఎవరు ఇస్తే వాళ్ళ దగ్గర తాగుతాడు, కూర్చుంటాడు అంతే. చేసిండే నా పరిస్థితి భర్త ఉన్నాడని తెలిసిన తీసారా? ఒకసారి మళ్ళీ వెరిఫై చేయండి అన్న, చేయగలుగుతామా? వెరిఫై చేయండి సరేనా? మాంసం తినరంట కానీ గంప కింద కోడి మాయమైపోయిందంట. ఎవరు మాంసం తినరు, మళ్ళీ ఏమైంది? గంప కింద కోడి మాయమైపోయింది. అదే ఇది కదా, పట్టుకోవాలి ఇప్పుడు. అది లోపల చేయి పెట్టి కోడిని లాక్కున్నావు, పట్టుకోవాలి. నేను పట్టుకుంటాను, నీకు చెప్పినావు కదా, నేను పట్టుకుంటాను. నీకు ఎందుకు ఇక్కడ ఎక్స్టెన్షన్ కావాలి? కాలువ ఏమైంది? రాస్తే కదా, మనం చూసుకోవాలి. వాళ్ళు చెప్పేదాకా మనం పట్టించుకోకపోతే ఎట్లా? మనకే కంటికి కనబడుతుంది కదా, అక్కడెక్కడో ఆగిపోయింది, అక్కడెక్కడో ఆగిపోయింది. ఇదంతా ఏమైనట్టు? ఈ నీళ్ళన్నీ కూడా ఇంకా ఇళ్ళలోకి వస్తాయి కదా, రోడ్డు మీదకి వస్తాయి. పర్లేదు, ఏ వార్డు అయితేనే రాయండి, రాసి వాళ్ళకన్నా అప్డేట్ చేయండి. మీరు ఎవరన్నా గట్టిగా నిలబడి దీన్ని ఏ వార్డు అయినా పర్లేదు, ఈ వార్డు ఆ వార్డునే కాదు, దీన్ని ప్రపోజల్ పెట్టించండి, చేయిస్తానమ్మా. యంగ్ ఏజ్లో మంచి అలవాట్లు తెచ్చుకుంటే రాజకీయంగా భవిష్యత్తుకు పెద్ద లీడర్లు అవుతారు. మీకు అర్థమైందా? చిన్నప్పుడే రావాలి అలవాట్లు. మనం ఏం చేస్తాం, ఈ పెద్దవాళ్ళని చూసి, పెద్ద అలవాట్లు వాళ్ళు చూసి, ఓహో అట్లా రాజకీయం ఇట్లే చేయాలా అనుకుంటాం. కానీ జనరేషన్ మారిపోతూ ఉంది కదా, కొత్త రాజకీయం వస్తూ ఉంది కదా. ఇప్పుడు జగన్ రాజకీయం కొత్త రాజకీయం, వాడిని తగలాలంటే ఆ రాజకీయమే చేయాలి. మీకు అర్థమైందా? లోకేష్ రాజకీయం చేయాలి, చంద్రబాబు రాజకీయం, లోకేష్ రాజకీయం తేడా ఉండదా? లోకేష్ రాజకీయం నన్ను చేయగలుగుతావు, నువ్వు చెయ్యి. చేపలు ఉన్నాయి దీంట్లో. టెండర్ పెట్టి అది ఇమ్మీడియట్గా చెప్పేసి అదొకటి, ఇది గోడ. ఎందుకంటే పిల్లలు వచ్చి వదిలాడతారు, జనం పిలుస్తాం కదా, అప్పుడు గలీజ్. ఎంత స్పీడ్గా తింటున్నారు అవి, అది పెట్టంగానే వచ్చి పడిపోతున్నాయి. చేపలు పట్టరా దీంట్లో? ఇది పాసు గీసు సంవత్సరం ఒక మనిషి చనిపోయేదంటే ఒక మనిషిని మనిషిని పెట్టినాం సార్, వర్కర్ని డైలీ డిస్ట్రిబ్యూట్ ఈదులాడతారు దీంట్లో. ఇన్ని చేపలు ఉంటే చేపలకే స్పేస్ సరిపోదు, మనుషులు దూకితే అలాగే. అల్లుడు ఎన్నున్నాయి చూడు అసలు, తాబేలు కూడా ఉన్నాయా? బయటకు వస్తాయా మరి? కంపౌండర్ కట్టేది అయితే ఇంకెవరు ఎదులాడేకి ఇది తినట్లేదు. లోన్ తింటాను
లేకుంటే మొత్తం పాస్ తింటారు సార్. పాస్ తిని పాస్ అంతా వాటర్ తగ్గుకుంటే తిన్నారు సార్. ఓపిక ఉన్న వాళ్ళంతా వచ్చి బురుగులు బ్రెడ్లు వేస్తుంటారు సార్. ఓపిక ఉన్న వాళ్ళంతా వచ్చి బురుగులు బ్రెడ్లు వేస్తుంటారు సార్. ఇక్కడ ఎక్కువ మనుషులు అంటే భయపడుతున్నాయి అవి. గాలాలు గిలాలు వేస్తారు. పెద్ద చేపలు అన్నీ చిన్న చిన్న ఉన్నాయి సార్. ఈ సైజు ఉన్నాయి సార్. అవి కొన్ని తీసేస్తేనే ఇవి పిల్లలు పెట్టడానికి స్పేస్ వస్తుంది అంటాను. కొన్ని తీసేస్తూ ఉంటే మిగతా వాటికి ఫుడ్ దొరుకుతుంది. అన్నీ ఎట్లాగే ఉంటే వాటికి ఫుడ్ దొరకదా, కొట్టుకుంటాయి. ఇవి బాగానే ఒక ఎవరు మందు ఏమో వేసిండ్రు సార్. మందు వేసింటే సుమారు ఒక 5-6 జల్లలు పైన దంపలు మొత్తం. అది ఎవరో ఏమో అంటే ఫుడ్ హెవీ అంటుందేమో అనే మాట అండి. అది అన్నీ చిన్న సైజు ఉన్నాయి, పెద్ద సైజు కనబడ ఉన్నాయి సార్. మనమల్ని తీసుకురావటం ఎవరన్నా వచ్చే సాయంత్రం పూట బ్రెడ్ ఈ బురుగులు అట్లాంటివి వేసిపోతారు. దీన్ని పూడికి తీయాలా అంతేనా? పూడికి తీయాలా, ఈ కంపౌండర్ కట్టాలి. వెనక కంపౌండర్ లేదు, దాంట్లో ఉంటే ఎగురొచ్చి ఎగురవుతాయి. అది కరెంట్ పైన వైర్ వస్తే దీన్ని సేఫ్ సైడ్ ఉంటుంది. డిపార్ట్మెంట్ వస్తే యాడ్ కింద పడిపోతారని తొందరగా మన వాటర్ మొత్తం మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ వాటర్ వదులుతారు సార్. దానికి రెగ్యులర్ అప్పుడు వినాయకులని సమ్మర్లో కూడా నీటికి కొరత ఉండదు సార్. వినాయకులంతా టోటల్ ఎన్ని నీళ్ళు కొట్టినా ఊరుతూనే ఉంటాయా? ఉంటాయి సార్. ఒక్కరోజు మున్సిపాలిటీలో అప్పుడు ధైర్యం చేయలేదు. మనం సొంతం పూడికి తీపిచ్చి పైప్ లైన్ వేసి టెండర్ పిలిచినాక బిల్లు ఇచ్చిరే. దీన్ని మనకు ఒక 3 లక్షలు లాస్ అయ్యి మనకి మొత్తం ఇది ఇట్లా నడిచిపోతుండ్రి. ఫోటోలు ఉన్నాయి. చౌదరి బాయ్ బోయ బాయ్ అని పెట్టాలి. చౌదరులు రెడ్లు బాయలిందే అని అమ్మకు బర్సాది కాదు, బోయలు బాయ్ అని పెట్టండి. ఎందుకు వచ్చింది ఆ పేరు చౌదరి బాయ్ అని? ఈ ఊర్లో రెడ్డి అనేది ఇవన్నీ పోవాలా కదా. నువ్వు పోయినా సరే అట్లాగే రెడ్డి అంటారు. అంటే రెడ్లు తప్ప ఎవరు రాజకీయం చేయకూడదని, అంతే కదా. అయిపోయింది కదా, ఇట్లా పోవచ్చా? ఈరోజు మన ఎమ్మెల్యే, కూటమి ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు 2వ వార్డులో ప్రతి ఇంటికి తిరిగి సమస్యలు తెలుసుకోవడం జరిగినది. అక్కడ ఉన్న ప్రజలు అంటే సమస్య చెప్తుంటే ఆయన ఇని అక్కడ వాళ్ళకి సమాధానం చెప్తూ మా కూటమి నాయకులకు కానీ ఏదైనా ఒక లెటర్ ప్యాడ్ మీద చెప్పిన సమస్యలలో తీసిపోతే ఉన్నత స్థాయి అధికారులకు కానీ ఎవరికైనా కానీ చెప్పి మన రాబోయే మున్సిపల్ ఎలక్షన్ లోపల పూర్తి చేసి
జనంలోకి వెళితే మనకు బాగుంటుంది అనే ఉద్దేశం మీద ఆయన ప్రతి డోర్ టు డోర్ అంటే ఇప్పటికి 3 వార్డులేమైనవి, ఈరోజు 4వ వార్డు తిరిగి, అంటే సమస్య ఇంట్లో ఉంటే ఎవరికి తెలియదు కదా, అందుకు బయటకు వచ్చి ప్రతి వాళ్ళ సమస్య తీసుకుంటున్నాడు. తీరుస్తూ కూటమి నాయకులకు కానీ న్యాయం చేయాలని మా డాక్టర్ పార్థసారథి గారిని, అంటే టీడీపీ పట్టణ అధ్యక్షుడిగా ఆయనకి చిన్న సలహా ఇస్తున్నాను. ఎందుకంటే ఏ వార్డు లేకపోతే ఆ వార్డులో ఆ 3 నాయకుల్ని, బీజేపీ, జనసేన, టీడీపీ వాళ్ళని పక్కన పెట్టుకొని పోయి మనతో వచ్చిన నాయకులు వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటా అన్ని అనుకుంటారని ఆ సలహా ఇచ్చి దీన్ని ముగిస్తున్నాం. ఈ అంతర్గతంగా చర్చించవలసిన విషయాలు బహిర్గతంగా ప్రజల్లోనే మీరు బాహాబాహిగా దిగితే ప్రజలు ఏ రకంగా తీసుకోవచ్చు మీ కూటమి నాయకులు? మాకి తెలుగుదేశం వాళ్ళకి మా ఎమ్మెల్యేని 20 రోజుల్లో వచ్చినప్పుడు ఆయన్ని చూసిండము. ఆయన నా కొడుకు పెళ్లికి వచ్చినాడు, కులం తరఫున కుల బంధువే, మామ అవుతాడు, మా మామ. మేము అప్పుడు ఆయన్ని కాదు, కూటమి పార్టీ అధిష్టానం ఏం చెప్పింటదో దానికి కట్టుబడి పని చేసింటారు. మా తెలుగుదేశం నాయకుడు అందరు కష్టపడి పని చేసినారు. కానీ ఈరోజు మాకు పొడుపులో బాధ ఉంది. పార్టీ వచ్చింది, మా తెలుగుదేశం నాయకులకి చాలా మందికి బాధ ఉంది. ఆ బాధ వ్యక్తం చేశాం. అది మనం కొట్లాడడం కాదు, ఇంకోటి కాదు. మాకు మోటో వాళ్ళు కాబట్టి, మాకు చదువు లేదు కాబట్టి మా భాష కొంత ఇదిగా పోయి ఉంటుంది, అంతే తప్పితే అదేం లేదు. తెలుగుదేశం వాళ్ళు చాలా మంది చాలా బాధలో ఉన్నారు. ఆ బాధ తీర్చడానికి ఎమ్మెల్యే ఈరోజు ప్రతి ఇంటింటి తిరిగి తెలుగుదేశం వాళ్ళది, బీజేపీ వాళ్ళది, జనసేన వాళ్ళది కనుక్కొని వాళ్ళని సెట్ చేసే విధంగా ఆయన తిరుగుతున్నారని ఆశిస్తున్నాం. తెలుగుదేశం వాళ్ళ బాధ అన్నారు, ఎందుకు బాధ సార్? అవన్నీ మా కుటుంబ విషయాలు రోడ్డు చెప్పుకోకూడదు. మరి కుటుంబ విషయాలు మీరు బయట చర్చించుకొని బయట వాదవాదం జరుగుతున్నాయి కదా, ప్రజలకి వాదవాకం కాదు సార్, అది మా బంధువులు అంతే. ఆయనేం నాకు అల్లుడు కావాలా, మా తమ్ముడు మాదే తమ్ముడు కావాలా, మా అమ్మ వేరే వాళ్ళు కాదు, మా చిన్న ఆయన వాళ్ళ ఆవేదన వాళ్ళే, మా ఆవేదన మాదే. ఇది ఇంతటితో ఇది పూర్తి కావాలని మా ఎమ్మెల్యేకి మా బాధతో చెప్పుకున్నాం అంతే. దాన్నే మాట మేము ఎవరు తప్పుగా దృష్టి పెట్టి చూడదండి. చర్చించుకుంటే బాగుంటుంది కానీ ప్రజల్లో మీరు ప్రజల కోసం ఇప్పుడు నాను పట్టణ అధ్యక్షుడు నాతో చర్చిస్తాడు, మా ఎక్స్ఎమ్మెల్యేతో చర్చిస్తాడు, మళ్ళతో చర్చిస్తాడు. సామాన్య కార్యకర్తలతో చర్చించలేడు కదా. ఇప్పుడు సామాన్య కార్యకర్తలు, ఇప్పుడు నా కొడుకు ఆవేశం ఎక్కువ, మా నాయన కాదని ఆయన మాట్లాడతాడు అనేది ఆవేశం మీద ఏదో మాట్లాడింటాం. దాన్ని ఇంతటితో మీరు అన్నప్పుడు వాళ్ళకు కూడా బీజేపీ వాళ్ళు మా ఎమ్మెల్యే మా లీడర్ అన్నారని వాళ్ళు కూడా వస్తారు కదా, అది వాగ్వాదానికి గొడవలు సృష్టిస్తాయి కదా. గొడవలు సృష్టించేటట్లుంటే ఆయన పక్కన నిలబడి ఎందుకు మాట్లాడతాము? గొడవలు సృష్టించేటట్లుంటే ఆయన పక్కనే మా బాధ ఇచ్చి వెళ్ళి ఇది చేసుకున్నాం. అయ్యా మేము కష్టపడి గెలిపించినాం, మా కొడుకు వెళ్తుంది, ఆ బాధ చెప్పుకున్నాం అంతే. దాంట్లో ఎటువంటిది లేదు. మా జనంకి ఇప్పుడు మా జనం వల్ల అడిగినారు, వాళ్ళ ఇంటి కోసం అడిగినారా చెప్పు? మాకి 2వ వార్డులోనా ఒక అంగన్వాడీ లేదు, ఒక గవర్నమెంట్ స్కూల్ లేదు, సచివాలయం లేదు. అది 1వ వార్డులోనే ఉంటుంది. కనీసం నెలకి పేదవాళ్ళకి అందే భీమికి అది కానీ దొంగ ఉంది దగ్గరేపి అని అడుక్కున్నాం అంతే. మాకి కావాలా, మాకు ఇది కావాలంటే నేను ఎమ్మెల్యే అంటే పోయి ఈరోజు లక్షలు సంపాదిస్తుంటే ఆయన పేరు చెప్పుకొని. ఆ ఉద్దేశం లేదు, మా ప్రజలకు సేవ చేసేదనుకున్నాం.